బ్యాక్ హోమ్ 22A వల్ల ప్రజలు పడుతోన్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామంటున్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. దీన్ని బూచిగా చూపించి ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్తుల యజమానులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని, న్యాయంగా ఉన్న వాటిని త్వరలోనే ఆ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. కోర్టు ఆదేశాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయకపోవడం వల్లే సమస్య ఏర్పడిందన్నారు. న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొవిడెంట్ లిస్ట్లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ జీవోలన్నిటినీ ఏవైతే గతంలో వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అప్లోడ్ చేస్తున్నాం. ఆ అప్లోడ్ చేసిన అన్నిటి ద్వారా ఏవైతే యుఎల్సీ ద్వారా జెన్యూన్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయబడుద్ది. గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి, ఏదో కారణమని చెప్పి, ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా స్పాట్లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పాను.